ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఒక చిన్న క్లుప్త సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలోని అంశాన్ని చదువుకుని మనము ధ్యానిస్తాము. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి స్తోత్రం. ఏదో నా ప్రభా, ఈ చదువుకున్న వాక్యాన్ని నా ప్రభు మేము ధ్యానిస్తుండగా ఈ వాక్యంలోని సత్యాన్ని వివరించుకునేటువంటి జ్ఞానము మాకు దయచేయండి. ఈ యొక్క వాక్యం ద్వారా అనేకులను బలపడడానికి సహాయపడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన యెహోషాపాతు గారు చేస్తూ ఉన్నాడు. ఆయన మీదకు మోయాబీలు, అమ్మోనీయులు, మయోనీయుల్లో కొందరు దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపాలని ప్రకటించాడు. ఆయన యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజంలో కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను నీవు ఏలువాడవు నీవే. నీ బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుట కెవరికి బలము చాలదని ఆయన దేవుని ప్రార్థిస్తున్నాడు. అవును, ఆయన తన యొక్క శత్రు బలము తన మీదకు ఒక్కసారి దండెత్తి వచ్చినప్పుడు ఆయన తన బలాన్ని, తన శక్తిని ఆయన చూసుకొని నమ్ముకున్నట్లేదు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆయన ఈ మాట అంటున్నాడు. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు అవసదు, నీవే మా దిక్కు అని ప్రార్థిస్తున్నాడు. అవును, ఆ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి యెహోషాపాతు తనకున్న శక్తిని ఆయన నమ్ముకొనడం లేదు. ఆయన తనను తాను ఎంతగానో తగ్గించుకుంటున్నాడు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏమీ తోచుటకు మాకు లేదంటున్నాడు. అవును, విశ్వాసులకు కొన్ని సందర్భాల్లో ఏమీ కూడా తోచదు. అటువంటి స్థితి కలిగినప్పుడు దేవుని వైపు చూసినట్లయితే సమస్తాన్ని బోధించేటువంటి వాడు ఆయనే అంటున్నాడు. కనుక యెహోషాపాతు ఇక్కడ ఒక గొప్ప మంచి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 15వ వచనంలో గమనించినట్లయితే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వల నుండి విడిపించును. దావీదు మహారాజు ఈ మాట చెప్పుచున్నాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపే తిరిగి ఉంటుందని. అవును, మనము యెహోవా వైపు తిరిగినప్పుడు మన పాదములు వలలో నుండి తప్పిస్తాడు, విడిపిస్తాడు. కనుక ప్రియులారా, దావీదు వలె మనము దేవుని వైపు చూడగలిగిన వారమైనప్పుడు తప్పకుండా దేవుడు మనకి
ఆపద సమయాల్లోంచైనా కాపాడుతాడు. అదే కీర్తనల గ్రంథము 121:2లో మనం చూసినట్లయితే చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 121:2 యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అవును, ఈ లోకంలో మనము ఎటువైపు చూస్తున్నామో ఒక్కసారి మనము ఆలోచించాలి. కొండల వైపు మనం కన్నులెత్తుతున్నామా, మనుషుల వైపు మనం సహాయం కోసం ఎదురు చూస్తున్నామా, ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఎందుకంటే ఆయన భూమి ఆకాశాలను సృజించినటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు. ఇంకా మనం కీర్తనల గ్రంథంలో దావీదు చెప్పిన మాటల్ని 123వ కీర్తన 2వ వచనంలో గమనిస్తే, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. అవును, ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, దాసుల కన్నులు యజమాని అనగా పనివారు తమ యజమానులు ఏదైనా ఇస్తారు అని వారి చేతి వైపు ఏ విధంగా కనిపెట్టి ఉంటారు, అలాగే యజమానిరాలి వైపు వారు ఏ విధంగా చూస్తూ ఉంటారో ఆ ప్రకారంగానే నేను యెహోవా వైపు నా కన్నులు ఎత్తుచున్నాను అని అంటున్నాడు. అవును, ఇక్కడ కూడా యెహోషాపాతు ఆయనకున్న శక్తి చాలదు, మన బలము చాలదు. అలాంటప్పుడు ఆయన తనకి ఎటువంటి దిక్కు తోచన పరిస్థితిలో సందిగ్ధావస్థల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవే మా దిక్కు. అవును, మనకు ఏ దిక్కు లేనటువంటి సమయంలో ఆయనే మనకు దిక్కు అయి ఉంటున్నాడు. కనుక మనము యేసు వైపు చూచినట్లయితే తప్పకుండా మనకు ఒక మార్గాన్ని ఆయన సూచిస్తాడు. అనేక సందర్భాల్లో మనము మన బలము చేతను మన శక్తి చేతను మనం ఏమీ కూడా చేసుకోలేకపోవచ్చు. సమస్యలు ఎదురైనప్పుడు యేసు వైపు మనము చూడాలి, ఆయనే మనకు దిక్కై ఉంటున్నాడు. అలాగే మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనములో గమనించినట్లయితే, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అవును, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా కొరకు నేను ఎదురు చూచుదును, నా రక్షణకర్త అయినటువంటి నా దేవుని కొరకు నేను ఎదురు చూచెదను, నా దేవుడు నాకు నా ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి ఎంతో గొప్ప నిశ్చయంతో ఆయన అక్కడ చెప్తున్నాడు. మనము ఈ లోకంలో ఎవరిని కూడా ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మనము దేవుని వైపే చూడాలి. ఆయనే మనకు ఆధారం కావాలి, ఆయనే మనకు ఆశ్రయము దుర్గమునై ఉంటున్నాడు, ఆయన మనకు కేడెమును డాలునై ఉంటూ ఉన్నాడు. గమనించండి, హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తలులైనటువంటి పౌలు గారు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఆయన మనం ఏ విధంగా కొనసాగాలో అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. 2వ వచనం గమనిస్తే, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదుము. అవును, మనం ఇక్కడ యేసు వైపు చూడాలి. మన ఎదుట అనేకమైనటువంటి చిక్కులు పెట్టేటువంటి చిక్కు సమస్యలు మనకు ఎదురైనప్పుడు యేసు వైపు చూడగలిగినప్పుడు ఆ సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం మనకు అనుగుణం. అదే యెహోషాపాతు చేసిన పని.
దేవుని వైపు చూస్తున్నాడు. ఆయన తన శక్తిని, ఒక రాజు అయ్యుండి కూడా తన శక్తిని నమ్ముకోవట్లేదు, తన బలాన్ని నమ్ముకోవట్లేదు, కేవలం ఆయన దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. ఆయనే నాకు దిక్కు అని ప్రార్థిస్తున్నాడు. గమనించండి, యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు, ఆయనకు సమాధానము దొరికింది. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మనము 15వ వచనంలో చూసినట్లయితే వెంటనే అతనికి దేవుని యొక్క సమాధానము ఆయనకి దొరికింది. అని అంటున్నాడు, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగ ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చూసారా, దేవుడు ఎటువంటి వాగ్దానం చేస్తున్నాడో, ఆయన ఉపవాస ప్రార్థన వారందరినీ సమాజ మందిరంలో కూర్చి యెహోషాపాతు యూదా వారందరినీ చేర్చి దేవుని యొక్క సహాయం కోసం వారు కనిపెట్టినప్పుడు వారు ఆ యొక్క మందిరములో నుంచి బయటకు వెళ్ళక ముందే వారికి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అని అంటున్నాడు, చూడండి, యూదా వారులారా, యెరూషలేము వారులారా, యెహోషాపాతు రాజు మీరు ఈ గొప్ప సైన్యాన్ని చూసి భయపడకండి. యెహోషాపాతు ఏమన్నాడు? ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదంటున్నాడు. ఇక్కడ ప్రభు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ గొప్ప సైన్యాన్ని నువ్వు చూడొద్దు. దేవుని ముందు నీ సమస్య చాలా చిన్నది అని మనం గమనించాలి. ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ అది దేవుని దృష్టిలో చాలా స్వల్పము. అందుకే ఆయన ఈ మాట అంటాడు, ఈ గొప్ప సైన్యమును చూచి మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే చేస్తాడు. యుద్ధము యెహోవాదే, ఆయన బాహువు గొప్పది. ఆ యుద్ధము ఈ పక్షంగా దేవుడు చేస్తాడు, మీరు చేయాల్సిన అవసరం లేదని గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ యెహోషాపాతు రాజుకు అనుగ్రహిస్తున్నాడు. అదే మాదిరిగా మనము అధైర్యపడిపోయి బలంతో కృంగినటువంటి యెహోషువ, ఆయనతో కూడా దేవుడు చక్కటి మాట మనం మాట్లాడినట్టుగా చూస్తాం. మోషే చనిపోయిన తర్వాత యెహోషువను బలపరుస్తూ ఆయనతో ఏమన్నాడో మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఇదే వాగ్దానం అక్కడ కూడా ఆయన అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, చడియకము. అవును, మనము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు, జడియకూడదు. మనం ఎప్పుడైతే భయపడుతున్నామో అప్పుడే మనలో అవిశ్వాసం అనేటువంటిది మొలకెత్తుతుంది. ఎప్పుడైతే అవిశ్వాసం ఏర్పడుతుందో అవిశ్వాసము అంతకంతకి పెద్దదై అది పెద్ద కొండగా మారి నీ యొక్క విశ్వాసముల నుంచి నిన్ను పడదోయను సాతానుకు అవకాశాన్ని కలిగించిన వారము అవుతాము. కాబట్టి మనము విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, దిగులు పడకూడదు, జడియకూడదు. దేవుడు చెప్పిన వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. ఆయనే మనకు దిక్కై ఉంటున్నాడు. మన శక్తి చేత, మన బలము చేత మనమేమీ కూడా చేయలేము. యెహోషాపాతు రాజుకు దేవుడిచ్చిన గొప్ప సమాధానము, దేవుడు మనకును మన కుటుంబాలకు అనేక సమస్యలు గుండా మనం వెళుతూ ఉండవచ్చు. యెహోషాపాతు అయితే ఆ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి సంసిద్ధుడవుతూ దేవుని యొక్క ప్రసన్నత కోసం, దేవుని సహాయం కోసం ఆయన యొక్క విచారణ చేసినప్పుడు ఆయనకు వెంటనే చక్కటి సమాధానము దేవుడు అనుగ్రహించాడు. అదే ప్రకారంగా నా జీవితాల్లో కూడా మనం ఏదైనా ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు దేవుని యొక్క కూర్చోవాలి, దేవుని చేత కూర్చొని దాని గురించి విచారణ చేయాలి. ఎప్పుడైతే మనము దేవుని దగ్గర
విచారణ చేస్తామో దేవుడు తప్పకుండా నీకు ఆలోచన ఇస్తాడు, మంచి తలంపులు ఇస్తాడు, మంచి ఉద్దేశాలు ఇస్తాడు. ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నీ యొక్క బలముతో పని లేదు, నీ శక్తితో పని లేదు, అంతా దేవుడే చూసుకుంటాడు. ఆయన శక్తి ముందు, ఆయన బలము ముందు ఇంకా ఈ లోకంలో ఏ శక్తి ఏ బలము కూడా పనిచేయదు. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించి మన ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉండులాగున దీవించును గాక. ఆమేన్.